రేపే 144 సంవత్సరాలకు కుంభమేళ సమయంలో వస్తున్న మహాశివరాత్రి. ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు. ఎందుకంటే ఈ శివరాత్రి బుధవారం త్రయోదశి యోగంతో కలిసి వస్తుంది. అదే కూడా కుంభమేళ సమయంలో వస్తుంది. ఇది చాలా అరుదైన పర్వదినం. అయితే ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల 1 గంటలో దరిద్రమంతా కూడా పోయి అపార ధనయోగం కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. శివరాత్రి రోజున గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా 1 గంటలోనే పోతుంది. 1 గంటలో ఏదో ఒక శుభవార్తను వింటారు. జీవితంలో పురోగతి లేదని బాధపడేవారు, ఆర్థిక పరంగా నష్టాలు కలుగుతున్నాయి అని బాధపడేవారు, భర్త సంపాదన, పిల్లల సంపాదన వృద్ధి చెందటం లేదని చింతించేవారు శివరాత్రి రోజు గుమ్మానికి ఇది కట్టండి. ఇది కట్టడం వల్ల మీరు కుటుంబంలో చాలా మార్పులను చూస్తారు. అన్ని విధాలుగా ఎదుగుదల మొదలవుతుంది. అందరూ మిమ్మల్ని అభిమానిస్తారు. చాలామంది ఆర్థిక పరంగా రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని వ్యాపారాలు చేసినా నష్టం కలగటము, ఏ ఉద్యోగం చేసినా స్థిరత్వం కలగకపోవటము, ఎంత కష్టపడినా చేతిలో మరియు ఇంటిలో రూపాయి మిగలకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు దాదాపుగా మనం అందరం ఎదుర్కొంటూ ఉన్నాము. అయితే వీటికి గల కారణము నరదృష్టి, ఇతరుల ఏడుపులు కావచ్చు, అలాగే అనవసర ఖర్చులు పెరగటం వల్ల కావచ్చు కూడా. ఇంటి యజమాని సరిగ్గా బాధ్యతలు నిర్వహించకపోతే కుటుంబంలో సమస్యలు మొదలవుతాయి. పిల్లలు మాట వినరు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. ఇంటి యజమాని మరియు పిల్లలు చక్కగా జీవితంలో స్థిరపడాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజున ఈ మూట కట్టండి. ఈ సంవత్సరం వచ్చే శివరాత్రి చాలా శక్తివంతమైనది కాబట్టి మర్చిపోకుండా శివుడికి నియమనిష్టలతో పూజలు చేసి ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టండి. ఇంతకీ శివరాత్రి రోజు గుమ్మానికి ఏం కడితే మీపై, మీ ఇంటిపై శివ అనుగ్రహం ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్లే ముందు భార్యాభర్తలిద్దరూ సమానం అని చెప్తూ శివుడు అర్ధనారీశ్వరుడిగా అవతరించిన కథను తెలుసుకుందాం. ఒకానొక సందర్భంలో భృంగి అనే గణనాథుడు పార్వతీదేవి శివుడు పక్కనే ఉన్న ఆమెను పట్టించుకోకుండా పరమేశ్వరుని ప్రార్థించాడు. అంతటి భక్తిని మెచ్చిన శంకరుడు కరుణించి అతనికి వరం ఇచ్చాడు. ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న పార్వతీదేవికి కోపం వచ్చి శివుడిపై అలిగి భక్తులపై ఉన్న ప్రేమ తనపై లేదంటూ బాధపడి కోపంతో శివుణ్ణి వదిలేసి కైలాసం నుండి వెళ్ళిపోయింది. ఆ తరువాత పార్వతీదేవి కేదార క్షేత్రంలోని గౌతమ ముని వద్దకు వెళ్ళి ఉపదేశం తీసుకొని కేదారేశ్వరుని స్మరిస్తూ చాలా కాలం తపస్సు చేసింది. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన ఆ భోళాశంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు పార్వతీదేవి, నేను నీ పక్కనున్న నన్ను కొందరు పట్టించుకోవటం లేదు కాబట్టి నీలో సగభాగం కావాలని అడిగింది. అందుకు ఒప్పుకున్న శివుడు వెంటనే తన భార్య అయిన పార్వతీదేవికి తనలో సగభాగాన్ని ఇచ్చాడు. అప్పట్నుంచి భార్యాభర్తలిద్దరూ సమానమని చెప్తూ అర్ధనారీశ్వరుడిగా అవతరించాడు అని శివపురాణంలో చెప్పబడింది. ఇక వీడియోలోకి వస్తే, హిందువులు జరుపుకునే పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాలలో మాఘమాసంలో మాఘ బహుళ చతుర్దశి నాడు, మరికొన్ని ప్రాంతాలలో పాల్గొన మాసంలో కృష్ణ పక్షం యొక్క చతుర్దశి తిథిన ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ముక్కోటి దేవతలలో సనాతుడైన శివుణ్ణి భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం. ఈ జగత్తును పాలించే పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మహాశివరాత్రి. నీలకంఠుడిగా, బోళాశంకరుడిగా, ఈశ్వరుడిగా, అభిషేక ప్రియుడిగా, రాజేశ్వరుడిగా భక్తులచే పిలువబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు. మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ పవిత్రమైన రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వాన్నంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అసలు నిద్రపోకూడదట.
రాత్రంతా జాగరణ చేసి మేలుకుంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున 14 లోకాల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వమూలంలో ఉంటాయి. అందుకే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి ఒక బిల్వపత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పించమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయాల్లో జరిగే పూజల్లో పాల్గొంటే సిరి సంపదలు కలుగుతాయని వేద పండితులు చెప్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి శివునితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడుగగా అప్పుడు ఆ పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబివ్వటంతో పాటు ఆ వ్రతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు. ఈ వ్రతాన్ని మాఘ బకుల చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని, తెలిసి చేసినా తెలియక చేసినా ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా యముని బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారని వివరించారు. ఇంతటి గొప్ప రోజున మన కష్టాలు తీరాలని ఏ పరిహారం చేసినా మనకు శుభ ఫలితాలే కలుగుతాయి. శివరాత్రి రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇది మీ ఇంటి గుమ్మానికి కట్టండి. శివుడికి చక్కగా పూజలు చేసిన తర్వాతనే ఈ మూటను కట్టాలి. మన హిందువులు గుమ్మానికి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఏ పండుగ వచ్చినా గుమ్మానికి చక్కగా అలంకరించి పూజలు చేస్తారు. గుమ్మానికి మామిడి తోరణాలను కడతారు. ఇలా గుమ్మానికి తోరణాలు కట్టడం వల్ల ముక్కోటి దేవతలకు ఆహ్వానం పంపినట్టు తెలుపుతారు. మన ఇంటిలో అదృష్టం రావాలన్నా, దరిద్రం ప్రవేశించాలన్నా ప్రధాన గుమ్మం నుండే అవుతుంది. అలాంటి ప్రధాన గుమ్మానికి శివరాత్రి రోజు ఈ మూటను కట్టండి. శివుడికి చక్కగా పూజ చేసిన తర్వాత ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకోండి. వైట్ క్లాత్ తీసుకొని ఇంట్లో శివలింగం ముందు లేదా శివ పటం ముందు పెట్టండి. అందులో గుప్పెడు నల్ల నువ్వులు వేయండి. నల్ల నువ్వులు ఈ పరిహారానికి బాగా ఉపయోగపడతాయి. గ్రహ దోషాల నుండి, ఇతర చెడు శక్తుల నుండి బయటపడడానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. ఇక ఇప్పుడు ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకోండి. శివుడికి ఇష్టమైన వాటిల్లో ఏకముఖి రుద్రాక్ష ఒకటి పూజా స్టోర్స్లో దొరుకుతుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను తీసుకొని వచ్చి దానికి విభూది రాయండి. విభూది పేస్టును రుద్రాక్షకు బాగా రాశాక ఆ రుద్రాక్షను నల్ల నువ్వులపై ఉంచి మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్య, మీరు ఎందులో అభివృద్ధి కోరుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని రుద్రాక్షను నువ్వులపై పెట్టాలి. ఇలా పెట్టాక వాటిని మూటలాగా చుట్టి ధూపం చూపించండి. నల్ల నువ్వులు మరియు రుద్రాక్ష ఈ రెండు శివుడికి ఇష్టమైనవి. ఈ మూటను మీ ఇంటి ప్రధాన గుమ్మానికి కడితే శివుని అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీపై కానీ మీ ఇంటిపై కానీ ప్రభావం చూపవు. రుద్రాక్ష ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శివ అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. శివరాత్రి రోజు ఈ మూటను కడితే 1 గంటలో మా జీవితం మారిపోతుంది, ఏదో ఒక శుభవార్తను వింటారు. మత గ్రంథాల ప్రకారము రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించిన వెంటనే శివుడు ప్రసన్నుడవుతాడు. కానీ ఏకముఖి రుద్రాక్ష శివుని రూపాన్ని కలిగి ఉంటుంది. ఒక ఏకముఖి రుద్రాక్షను ధరించడం ద్వారా శివునితో పాటు సూర్య భగవానుని ఆశీర్వాదం కూడా పొందుతారు. కాబట్టి మీరు కూడా ఈ శివరాత్రికి ఏకముఖి రుద్రాక్షను ధరించి శివుణ్ణి పూజించి శివుడి అనుగ్రహాన్ని పొందండి. శివునిపై నమ్మకం ఉంచి ఈ మూటను కట్టండి. మీకు అపార ధనయోగం కలుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి రోజు ఇంటి గుమ్మానికి ఈ మూటను కట్టి శుభ ఫలితాలను పొందండి, ఆనందంగా జీవించండి. ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మాఘ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు. శివుడి పండుగల్లో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుణ్ణి 3 పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ. వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది శివుడికి మరి ఒకటి లేదు. ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచటమని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. శివుణ్ణి మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి. శివ ధ్యానం చేసే శివానందం కలుగుతుంది, శివుని అనుగ్రహం లభిస్తుంది. ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. అలా ఖాళీగా ఉంచడాన్ని ఉపవాసం అంటారు. కాబట్టి భక్తులు ఎంతో
నియమ నిబంధనతో రోజంతా మహాశివుణ్ణి ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి. వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వెయ్యదు. ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షీణించాలని అనుకోడు. కాబట్టి చిన్న చిన్న రోగాలతో బాధపడే వాళ్ళు అల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. ఈ కాలంలో దొరికే అనాస, ద్రాక్ష, జామ వంటి పళ్లను తీసుకుని ఉపవాసం చేయవచ్చునని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇది శివరాత్రి ఉపవాస పద్ధతి. ఈరోజు ఏమీ చెయ్యకపోయినా ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి. అంతేకాదు మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. మీ శరీరానికి దివ్యశక్తి వస్తుంది. చెడు ఆలోచనలు పోతాయి. దేనినైనా సరే సాధించే మనోధైర్యం వస్తుంది. అన్ని దోషాలు పోతాయి. మీ శరీరంలోని అన్ని వ్యాధులు నయమవుతాయి. ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేసి స్నానం చేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది. ఆ నీరు మీ శరీరంపై పడితే అత్యంత దివ్యశక్తిని మీ శరీరం గ్రహిస్తుంది. ఈరోజు ఇలా చేస్తే మహాశివుడి అనుగ్రహం కలిగి జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మరి మహాశివరాత్రి రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చేస్తే జన్మల పాపాలు పోయి ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక మారేడు ఆకును లేదా 5 తులసి ఆకులను వేసుకుని స్నానం చేస్తే ఆ నీటి ద్వారా జన్మల పాపాలు దోషాలు దరిద్రం పోతాయి. మీ దేహం పరిశుద్ధమవుతుంది. మీ శరీరంలోని వ్యాధులు నశించి నూతన ఉత్తేజాన్ని పొందుతారు. ఈ నీరు మీ శిరస్సు మీద పడితే మనోవ్యాధులు నయమవుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. జ్ఞాననాడులు ఉత్తేజమవుతాయి. కానీ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఉదయం సూర్యోదయానికి ముందే అరుణోదయ కాలంలో స్నానం చెయ్యాలి. శివరాత్రి రోజు ఉదయం మరియు సాయంత్రం ఇలా స్నానం చేస్తే ఆ శివ అనుగ్రహం తప్పక కలుగుతుంది. మీరు దేనినైనా సాధించే శక్తిని పొందుతారు. దైవిక శక్తులు మీకు అండగా ఉంటాయి. నరదృష్టి, నరపీడ, నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ ఒంటి నుండి పారిపోతాయి. శివరాత్రి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా స్నానం చేస్తే మీకు నరపీడ, నరదృష్టి, నెగటివ్ ఎనర్జీ, దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. స్నానం చేసే ముందు శివశివ అనుకుంటే ఆ శివనామాన్ని స్మరిస్తే మీ తరతరాలకు తరగని ఆస్తిపాస్తులు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మీరు నెత్తిపై చల్లటి నీళ్లు పోసుకునేటప్పుడు ఆ గంగాదేవితో పాటు ఆ శివనామ స్మరణ కూడా చేసినట్లయితే ఇద్దరి అనుగ్రహం కలుగుతుంది. కనుక మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా స్నానం చేసేటప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ నియమాలను పాటించండి. శివ పంచాక్షరి నామాన్ని జపించండి. స్త్రీలు స్నానం చేసే ముందు చిటికెడు పసుపును ముఖానికి రాసుకొని మంగళసూత్రానికి రాసుకొని స్నానం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. ఆ తర్వాత స్నానం చేయండి, సుమంగళి యోగం కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా శివరాత్రికి ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక వీడియోలోకి వస్తే ఆవుకు మన హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. అయితే అలాంటి ఆవు శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు కనిపిస్తే ఈ ఒక్కటి తినిపించండి. మీకు ఉన్న కష్టాలు తీరిపోతాయి. జాతకం మారిపోతుంది. మహాశివరాత్రి లోపు మీ ఇంటికి ఆవు వచ్చినా లేదా గుడికి వెళ్ళేటప్పుడు అక్కడ ఆవులు ఉన్నా వాటికి ఆకుకూరలను తినిపించండి. తోటకూర, పాలకూర, కొత్తిమీర వంటి ఆకుకూరలను ఆవుకు తినిపించటం వల్ల మంచి జరుగుతుంది. మీకు ఉన్న కష్టాలు, జాతక దోషాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి. ఆవుకు వీటిని తినిపిస్తే మీ మనసులోని కోరికలు కూడా నెరవేరుతాయి. మహాశివరాత్రి లోపు లేదా మహాశివరాత్రి రోజు ఆవు కనిపిస్తే వాటికి ఆకుకూరలను తినిపించండి. మరి ప్రతి ఒక్కరూ శివరాత్రి లోపు లేదా శివరాత్రి రోజు ఆవు కనిపిస్తే ఈ ఆహార పదార్థాలను తినిపించండి. మీ సమస్యలను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి. ఇంకా ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ మహాశివరాత్రి రోజు ప్రత్యేకంగా మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు మీకు ఉండే కష్టాలు, బాధలు పోతాయి. శివుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మారేడు ఆకు మీద దీపం ఎలా వెలిగించుకోవాలి అంటే
ముందు ఒక మంచి మారేడు ఆకును తీసుకోండి. దాని మీద అంటే 3 ఆకుల మీద 3 గంధం కుంకుమ బొట్లు పెట్టండి. తర్వాత ఈ మారేడు ఆకును ఒక ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పెట్టండి. ఆ తర్వాత మారేడు ఆకు మీద ప్రమిదను పెట్టి ఆవు నెయ్యి వేసి 5 వత్తులతో దీపం వెలిగించండి. ఈ దీపాన్ని కూడా అగ్గిపుల్లతో వెలిగించవద్దు. ఏక హారతితో కానీ సాంబ్రాణి పుల్లలతో కానీ వెలిగించండి. తర్వాత ఈ దీపానికి బొట్లు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కారం చేసుకోండి. ముఖ్య విషయం ఏమిటి అంటే ఈ దీపాన్ని రాత్రిపూట లింగోద్భవ కాలంలో వెలిగించుకోవాలి. మీరు ఇంట్లో ఉంటే ఇంట్లో లేదా గుడిలో ఉంటే గుడిలో ఇలా ఎక్కడైనా సరే ఈ దీపం వెలిగించుకోవచ్చు. ఇలా దీపం పెడితే శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే మారేడు ఆకు అంటే శివుడికి చాలా ఇష్టం. మారేడు చెట్టు మహిమను గురించి శివపురాణం వివరిస్తోంది. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది ఏమిటి అంటే పువ్వు పుయ్యకుండా కాయ కాస్తుంది. మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రచం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం అని తలుస్తాము. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 33 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా పూజ చేసినా అపారమైనటువంటి సిద్ధి కలుగుతుంది. మారేడు ఆకు కూడా చాలా విశేషమైనది, శివుడికి చాలా ఇష్టమైనది. మారేడు చెట్టు శివస్వరూపమైనదిగా చెప్పబడుతుంది. మారేడు దళాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకలుగా చెప్పబడుతున్నాయి. అంతేకాకుండా 3 ఆకులు గల మారేడు దళాన్ని పరమశివుడి 3 నేత్రాలుగా విశ్వసిస్తూ ఉంటారు. మారేడు చెట్టు మూలంలో సమస్త లోకాలలోని పుణ్యతీర్థాలు దాగి ఉన్నాయని చెప్పబడుతోంది. మారేడు చెట్టు మూలంలో నిలిచిన నీటితో స్నానం చేయటం వలన గంగానది స్నాన ఫలితం దక్కుతుందని అంటారు. మనకు శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఈ చెట్టుకు పండిన కాయను శ్రీఫలం అని పిలుస్తారు. మారేడు దళం చాలా పవిత్రమైనది కనుక అందరూ మహాశివరాత్రి రోజు మారేడు ఆకు మీద దీపం పెట్టి సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. శివుడి అనుగ్రహాన్ని కూడా పొందండి. ఆ మహాశివుడే పార్వతీదేవికి చెప్పిన ఈ రహస్యమైన మాటను మహాశివరాత్రి రోజు 3 సార్లు మనసులో అనుకుంటే ఆ ఇంట్లో సకల ఐశ్వర్యాలు కలిగి వారు కోరుకున్నది జరుగుతుంది. ఎవరైతే శివరాత్రి రోజు నిత్యం లేదా వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటారో వారి ఇంట్లో ధనానికి లోటు ఉండదు, అన్నీ శుభాలే జరుగుతాయి. లక్ష్మీదేవి సంతోషించి ఆ ఇంట్లోకి అడుగుపెట్టి వారిని కుబేరులను చేస్తుంది. కాబట్టి శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను మనసులో అనుకుంటే ఎలాంటి కోరికలైనా సరే తీరుతాయి. ఒకసారి పార్వతీదేవి పరమశివునితో విష్ణు సహస్రనామమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుకుంది. దానికి పరమశివుడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజు జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు 3 సార్లు జపించుకుంటే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు, ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రం 1000 సార్లు జపిస్తే ఎంత ఫలితం వస్తుందో అంతటి ఫలితం భక్తులకు వస్తుంది అన్నాడు. పార్వతీదేవికి స్వయంగా ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ప్రత్యేకించి ఎవరైతే శివరాత్రి రోజు శివుణ్ణి మంత్రాలతో పాటు ఈ తారక మంత్రాన్ని జపించుకుంటూ ఉంటారో వారికి కోరిన కోరికలు తీరటమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.